ముక్కోటి దేవతలకు మొదటి దేవుడు గణపతి. పార్వతి తనయుడుగా విఘ్ననాయకుడుగా వినతులందుకుంటున్న బొజ్జ గణపయ్యను మునుముందుగా ఇలా ప్రార్థిస్తున్నాడు శ్రీనివాసులు గారు. గణనాయక సిద్ధి వినాయక శ్రీ గణనాయక సిద్ధి వినాయక శ్రీ గణనాయక సిద్ధి వినాయక శ్రీ గణనాయక సిద్ధి వినాయక సిరి సంపద శుభదాయక సిరి సంపద శుభదాయక పార్వతి పుత్ర పరమ పవిత్ర పార్వతి పుత్ర పరమ పవిత్ర పార్వతి పుత్ర పరమ పవిత్ర పార్వతి పుత్ర పరమ పవిత్ర పావనముని నామము చుమ్మి పావనముని నామము చుమ్మి నాయక గణనాయక నాయక గణనాయక కోటి జన్మల పుణ్య ఫలితమే కోటి జన్మల పుణ్య ఫలితమే కోటి జన్మల పుణ్య ఫలితమే కోటి జన్మల పుణ్య ఫలితమే మానవ జన్మ మహోన్నతం మానవ జన్మ మహోన్నతం కాని భాగమున వెలసిన దేవా కాని భాగమున వెలసిన దేవా కాని భాగమున వెలసిన దేవా కాని భాగమున వెలసిన దేవా రావగరావ కరుణ ప్రదీప రావగరావ కరుణ ప్రదీప నాయక గణనాయక నాయక గణనాయక పుత్రకామేష్టి యాగం ద్వారా దశరథ మహారాజు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులనే పుత్రులను పొందాడు. పిన్న వయసునే అనేక విద్యలలో ఆరితేరారు వారు. విశ్వామిత్రుని యాగ సంరక్షణార్థం తండ్రి అనుమతితో బయలుదేరారు రామలక్ష్మణులు. యజ్ఞవాటికను ధ్వంసం చేయాలని వస్తున్న రాక్షసులను సంహరించవలసినదిగా కోరాడు ముని. ఆ ఘట్టమును మనకు వర్ణిస్తున్నాడు శ్రీనివాసులు గారు. అయోధ్య నగరమున రామ లక్ష్మణులు అయోధ్య నగరమున రామ లక్ష్మణులు అయోధ్య నగరమున రామ లక్ష్మణులు అయోధ్య నగరమున రామ లక్ష్మణులు ముని వెంట వెళ్ళిపోయిరి ఆ రామ లక్ష్మణులు విల్లు విద్యలెన్నో నేర్చిరి ముని వెంట వెళ్ళిపోయిరి ఆ రామ లక్ష్మణులు విల్లు విద్యలెన్నో నేర్చిరి మార్గ మధ్యములో నా
రాకసి ఆగడాలు చేయబూనెను ఆకాశాన అరవసాగెను ఆ రాకసి ఆగడాలు చేయబూనెను అయోధ్య నగరమున ఆ రామ లక్ష్మణులు అయోధ్య నగరమున ఆ రామ లక్ష్మణులు ముని వెంట వెళ్ళిపోయిరి ఆ రామ లక్ష్మణులు విల్లు విద్యలెన్నో నేర్చిరి ముని వెంట వెళ్ళిపోయిరి ఆ రామ లక్ష్మణులు విలు విద్యలెన్నో నేర్చిరి అదిగో చూడవయ్యా అందల రామయ్య అదిగో చూడవయ్యా అందాల రామయ్య అదిగో చూడవయ్యా అందల రామయ్య అదిగో చూడవయ్యా అందాల రామయ్య అది ఏ చాటకి అయ్యా ఓ రామయ్య ఆలస్యం చేయబోకయ్యా అది ఏ తాటకీయయా ఓ రామయ్య ఆలస్యం చేయబోకయ్యా అయోధ్య నగరమున ఆ రామ లక్ష్మణులు అయోధ్య నగరమున ఆ రామ లక్ష్మణులు ముని వెంట వెళ్ళిపోయిరి ఆ రామ లక్ష్మణులు విల్లు విద్యలెన్నో నేర్చిరి ముని వెంట వెళ్ళిపోయిరి ఆ రామ లక్ష్మణులు విలు విద్యలెన్నో నేర్చిరి అముని మాట విని బణము చేతాబుని అముని మాట విని బాణము చేదాబుని అముని మాట విని బణము చేతాబుని అముని మాట విని బాణము చేదాబుని ఆకాశాన అట్లే విడిచెను ఆ రాకసి అరుచుచూ నేల కూలెను ఆకాశానాటే విడిచెను ఆ రాకసి అరుదుతూ నేల కూలెను ఆకాశాన అట్లే విడిచెను ఆ రాకసి అరుచుచూ నేల కూలెను ఆకాశాన అట్లే విడిచెను ఆ రాకసి అరుచుచూ నేల కూలెను ఆకాశాన అట్లే విడిచెను ఆ రాకసి అరుచుచూ నేల కూలెను. ప్రజా ప్రయోజనం కోరి యాగం నిర్వహిస్తుంటారు అరణ్య ప్రాంతంలో మునులు. తమ తపస్సును కూడా ప్రజల సంక్షేమం కోసం ధారపోస్తారు. యాగాన్ని భగ్నం చేయాలని రాక్షసుల తలంపు. రామలక్ష్మణుల సంరక్షణతో విశ్వామిత్రుని యాగం శుభప్రదంగా ముగిసింది. రామలక్ష్మణుల ఖ్యాతి వేణోల్లా పొగిడారు అందరూ. మిథిలా నగరంలో జనక మహారాజు ప్రకటించిన స్వయంవరం వేడుకలు చూద్దాము రమ్మని రామలక్ష్మణులను తీసుకుని వెళుతున్నారు మునివర్యులు. రామా రామా రావయ్య రామయ్య మిథులకు పోదాము రావయ్య రామయ్య కుదురాకు పోదాము స్వయంవరము చూద్దామయ్యా రామ స్వయంవరము చూద్దామయ్యా స్వయంవరము చూద్దామయ్యా రామ స్వయంవరము చూద్దామయ్యా
మిథులాపురి నగరమున జనక మహారాజు మిథులాపురి నగరమున జనక మహారాజు మిథులాపురి నగరమున జనక మహారాజు మిథులాపురి నగరమున జనక మహారాజు దేశ దేశాలన్నీయు రామ స్వయంవరము చాటించెను దేశ దేశాలన్నీయు రామ స్వయంవరము చాటించెను ఓ ఆ ఆ శివుని ధనసును ఎత్తిన వారితో ఆశివుని ధనస్సును ఎత్తిన వారితో ఆ శివుని ధనసును ఎత్తిన వారితో ఆశివుని ధనస్సును ఎత్తిన వారితో సీతాతో పరిణయమంట రామ సీతాతో పరిణయమంట 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 సీతారాముల కళ్యాణం కమనీయంగా ముగిసింది. నెలకు 3 వర్షాలు కురుస్తూ రాజ్యమంతా సుభిక్షంగా ఉంది. దశరథ మహారాజు భార్య కైక తనకిచ్చిన 2 కోరికలు తీర్చమన్నది. రాముని అరణ్యవాసం పంపమని, భరతునికి పట్టాభిషేకం జరుపమని. ఆ మాటలు విన్న దశరథుడు హతాశుడయ్యాడు. తల్లి కోరిక తీర్చేందుకు రామలక్ష్మణులు అరణ్యవాసమునకు బయలుదేరుతూ తల్లిదండ్రులకు, గురువులకు, ప్రముఖులకు వందనము చేసి పోయి వచ్చేదమని సెలవడుగుతున్నారు. పోయి వచ్చేదమయ్యా జనకము కెదను పోయి వచ్చేదామయ్యా జనకాముఖ్యదాను పోయి వచ్చేదమయ్యా జనకము కెదను పోయి వచ్చేదామయ్యా జనకాముఖ్యదాను పోయి వచ్చేదమయ్యా తండ్రి మిమ్మెడబాసి పోయి వచ్చేదమయ్యా వందనమయ్యా ఓ గురువరియా వందనమయ్యా ఓ గురువరియా వందనమయ్యా ఓ గురువరియా వందనమయ్యా ఓ గురువరియా వందనమయ్యా నీ పాదారా విందములకు వందనమయ్యా నీ పాదారా విందాములకు పోయి వచ్చేదమయ్యా జనకము కెదను పోయి వచ్చేదామయ్యా జనకాముఖ్యదాను పోయి వచ్చేదమయ్యా తండ్రి మిమ్మెడబాసి పోయి వచ్చేదమయ్యా
భూములకు ఇతులారా మేము విడచి విపిన భూములకు ఇతులారా మేము విడచి విపిన భూములకు ఇతులారా మేము విడచి విపిన భూములకు జనుచున్నానే నింకా జానాకి తోడుతా జనచున్నానే ఇంకా జానాకి తోడుగా పోయి వచ్చదమయ్యా జనకాము కెదను పోయి వచ్చేదామయ్యా జనకాము చెదాను పోయి వచ్చదమయ్యా తండ్రి మిమ్మెడ బాసి పోయి వచ్చదమయ్యా అమ్మారో కౌసల్య సుమిత్ర కైకమ్మ అమ్మారో కౌసల్య సుమిత్ర కైకమ్మ అమ్మారో కౌసల్య సుమిత్ర కైకమ్మ అమ్మారో కౌసల్య సుమిత్ర కైకమ్మ ముగ్గురు తల్లులకు ముదముతో వందనాలు ముగ్గురు తల్లులకు ముదముతో వందనాలు పోయి వచ్చదమయ్యా జనకాము కెదను పోయి వచ్చేదామయ్యా జనకాము చెదాను పోయి వచ్చదమయ్యా తండ్రి మిమ్మెడ బాసి పోయి వచ్చదమయ్యా సీతా సమేతంగా రామలక్ష్మణులు పర్ణశాలలో నివసిస్తున్నారు. కందమూలాలు భుజిస్తూ తపస్సు చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు. రావణుని చెల్లెలు శూర్పణఖ రామచంద్రుని మోహించింది. లక్ష్మణుడు ముక్కు చెవులు కోసి పంపాడు శూర్పణఖకు. కక్ష తీర్చుకోవాలని రావణుని పురికొల్పింది. సీతను అపహరించమని కోరింది. రావణుని ఆలోచనతో మారీచుడు బంగారు లేడిగా పర్ణశాల చుట్టూ తిరుగుతూ సీతాదేవిని ఆకర్షించింది. ఆ బంగారు లేడిని తనకు పట్టి తెచ్చిమ్మని తన ప్రాణనాథుని ఇలా కోరుకుంటున్నది సీతమ్మ. రఘురామా నా కొర్క తీర్చరావ కోదండరామా ఓ రామా రఘురామా నా కోరిక తీర్చరావ కోదండరామా ఓ రామా రఘురామా నా కొర్క తీర్చరావ కోదండరామా ఓ రామా రఘురామా నా కోరిక తీర్చరావ కోదండరామా అందమైన లేడి ఒకటి వచ్చుచున్నది అందమైన లేడీ ఒకటి వచ్చుతున్నది అందమైన లేడి ఒకటి వచ్చుచున్నది అందమైన లేడీ ఒకటి వచ్చుతున్నది దాని చూచుటాకు నాకు భలే మోసుకున్నది దాని చూచుటాకు నాకు భలే మోదుకున్నది దాని చూచుటాకు నాకు భలే మోసుకున్నది దాని చూచుటాకు నాకు భలే మోదుకున్నది దాని పట్టి తెచ్చి నాకు ఇవ్వు ప్రాణనాథుడా దాని పట్టి తెచ్చి నాకు ఇవ్వు ప్రాణనాథుడా ఓ రామా రఘురామా నా కోరిక తీర్చరావ కోదండరామా ఓ రామా రఘురామా నా కోరిక తీర్చరావ కోదండరామా సుందరముగా ఉన్నవి దాని కన్నులు సుందరంగా ఉన్నవి దాని కన్నులు సుందరముగా ఉన్నవి దాని కన్నులు సుందరంగా ఉన్నవి దాని కన్నులు దాని చూచుటాకు ముచ్చటాగా ఆడుచున్నది దాని చూచుటాకు ముచ్చటగా ఆడుతున్నది దాని చూచుటాకు ముచ్చటాగా ఆడుచున్నది దాని చూచుటాకు ముచ్చటగా ఆడుతున్నది
తీర్చున్నది దాన్ని పట్టి తెచ్చి నాకు ఇవ్వు ప్రాణనాథుడా దాన్ని పట్టి తెచ్చి నాకు ఇవ్వు ప్రాణనాథుడా ఓ రామా రఘురామా నా కోరిక తీర్చరావ కోదండ రామా ఓ రామా రఘురామా నా కోరిక తీర్చరావ కోదండ రామా చూడు చూడు ప్రాణనాథ దాని కొమ్ములు 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 అవి చూచుటాకు కొమ్ముల విల్లనమ్ములు అది చూచుటాకు కొమ్ముల విల్లనమ్ములు అవి చూచుటాకు కొమ్ముల విల్లనమ్ములు అది చూచుటాకు కొమ్ముల విల్లనమ్ములు దాన్ని పట్టి తెచ్చి నాకు ఇవ్వు ప్రాణనాథుడా దాన్ని పట్టి తెచ్చి నాకు ఇవ్వు ప్రాణనాథుడా ఓ రామా రఘురామా నా కోరిక తీర్చరావ కోదండ రామా ఓ రామా రఘురామా నా కోరిక తీర్చరావ కోదండ రామా ప్రాణనాథ చూడవయ్య దాని దేహము ప్రాణనాథ చూడవయ్య దాని దేహము ప్రాణనాథ చూడవయ్య దాని దేహము ప్రాణనాథ చూడవయ్య దాని దేహము అది పంచరంగుల ఛాయ వలె మెరుచున్నది అది పంచరంగుల ఛాయ వలె మెరియుచున్నది అది పంచరంగుల ఛాయ వలె మెరుగుచున్నది అది పంచరంగుల ఛాయ వలె మెరియుచున్నది అది చిక్కకున్న దాని చర్మం తీర్చితేవా అది చిక్కకున్న దాని చర్మం తీర్చితేవా ఓ రామా రఘురామా నా కోరిక తీర్చరావ కోదండ రామా ఓ రామా రఘురామా నా కోరిక తీర్చరావ కోదండ రామ నా కోరిక తీర్చరావ కోదండ రామ నా కోరిక తీర్చరావ కోదండ రామ